హలో అండి. నేను మీ ఆర్‌కేని. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్స్. ఆహ్, సో, మనం ఇఫ్ యూ ఆర్ అబ్జర్వింగ్ నా ప్రీవియస్ సెషన్‌లో ఐ ట్రైడ్ టు డిస్కస్ అబౌట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం గురించి ఒక పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని ఆహ్, ఐ ట్రైడ్ టు లైక్ వాట్ ఇంప్లిమెంట్. హోప్ యూ ఆల్ ప్రాక్టీస్డ్ అండ్ దెన్ అండర్‌స్టూడ్ దిస్. స్టిల్ ఎనీ క్వెషన్స్ ఆ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇఫ్ ఎనీ డౌట్స్ కానీ ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఏదైతే నేను డిఫైన్ చేశానో ఇది చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. మీకు వచ్చిందో రాలేదో నాకు తెలీదు. అసల పేమెంట్ ప్రాసెస్ ఇది రిఫరెన్స్ వేరియబుల్. ఈ రిఫరెన్స్ వేరియబుల్ తర్వాత క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆబ్జెక్ట్ అంటే పేరెంట్ రిఫరెన్స్ వేరియబుల్, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. అసలు ఇదంతా ఎందుకు? ఎందుకు పేరెంట్ రిఫరెన్స్ వేరియబుల్? డైరెక్ట్‌గా నేను ప్రతిసారి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు కదా! ఓకే. కేస్ 1 అనుకో. అంటే 1 ఎంటర్ చేస్తే క్రెడిట్ కార్డ్ పేమెంట్, 2 ఎంటర్ చేస్తే పేపాల్ పేమెంట్, అలా గూగుల్ పే పేమెంట్, 3 ఎంటర్ చేస్తే అలా అలా చేయొచ్చు కదా! ఎందుకు పేరెంట్ క్లాస్ రిఫరెన్స్, ఎందుకు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఇయన్నీ ఎందుకు చేయాలి నేను? అంటే పాలిమార్ఫిజం ఇదైతే పాలిమార్ఫిజం పక్కా. వితౌట్ పాలిమార్ఫిజం నేను డైరెక్ట్‌గా చైల్డ్ క్లాస్‌లకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుద్ది? ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఈ పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ కాకుండా డైరెక్ట్‌గా నేను చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేస్తే ఏమవుతది? ఆ అప్రోచ్ ఏం ప్రాబ్లమ్ అయితది? ఏమన్నా స్ట్రగుల్ ఉంటదా? ఏమన్నా డ్రాబ్యాక్ ఉంటాయా? ఒకసారి చూద్దాం. ఆహ్, నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నేనేం చేంజ్ చేయకుండా మెయిన్ 2 అని అన్నాననుకోండి. ఓకే. ఇక్కడ నుంచి నేను కాపీ చేసుకొని కంట్రోల్ సి కంట్రోల్ వి ఇక్కడ నేను మెయిన్ 2 అన్నాననుకోండి సరిపోతది. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే కోడ్‌ని చేంజ్ చేస్తాను. అంటే మిగతాయన్నీ కామన్‌గా ఉంటాయి. ఓకే. ఎందుకు ప్రాబ్లమ్ వచ్చింది? ఓకే. ద టైప్ పేమెంట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ అని అంటుందా? సరే కాసేపు ఇదంతా నేను కమెంట్ చేస్తే ఓకే. ఇప్పుడు ఎలో చేస్తది. ఓకే. ఈ ప్రోగ్రామ్ అంతా నేను కమెంట్‌లో పెట్టాను. సో, ఎందుకంటే సేమ్ ప్యాకేజ్‌లో డిఫాల్ట్ ప్యాకేజ్‌లో ఉన్నాయి కాబట్టి సేమ్ నేమ్‌తో వేరే క్లాస్‌ని మనం డిఫైన్ చేయలేం కాబట్టి ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. ఇక్కడ మనం ఈ సెషన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇంతకుముందు విత్ పాలిమార్ఫిజం మనం చూసాము. వితౌట్ పాలిమార్ఫిజం అంటే డైరెక్ట్‌గా చైల్డ్ క్లాసులకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ ద్వారా కాకుండా మనకి ఏం ప్రాబ్లమ్ వస్తదనేది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ వరకి కామను. ఓకే. ఓకే. ఇది జనరల్‌గా మనం మెథడ్‌ని డిక్లేర్ చేసాము. చైల్డ్ క్లాస్ ఇది కూడా ఓకే. పేపాల్, గూగుల్ పే పేమెంట్ ఒక 3 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇప్పుడు మెయిన్ క్లాస్‌కి రండి. మెయిన్ క్లాస్‌కి వచ్చిన తర్వాత స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. చూజ్ ఏ పేమెంట్ మెథడ్ అన్నారు. 1 ఈస్ ఫర్ క్రెడిట్ కార్డ్, 2 ఈస్ ఫర్ పేపాల్, 3 ఈస్ ఫర్ గూగుల్ పే. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇక్కడ నేను ఈ పేమెంట్ రిఫరెన్స్ వేరియబుల్ వద్దు అంటున్నా. అసలు స్విచ్ కేస్ తీసేస్తున్నాను ఫర్ సమ్ టైమ్. ఇది తీసేస్తున్నాను. పేరెంట్ క్లాస్ రిఫరెన్స్‌ని వితౌట్ పాలిమార్ఫిజం కదా మరి. నాకు పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ ఎందుకు? అవసరం లేదు. ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నాను చూడండి. స్ట్రగుల్ చూడండి. స్ట్రగుల్ వితౌట్ పాలిమార్ఫిజం. అంటే నేను చైల్డ్ క్లాసులకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ రాస్తాను చూడండి. స్ట్రగుల్ వితౌట్ పాలిమార్ఫిజం. ఓకే. స్ట్రగుల్ వితౌట్ పాలిమార్ఫిజం. ఏం చేస్తున్నాను? డెఫినెట్‌గా మనం పాలిమార్ఫిజం అప్లై చేయట్లేదు అంటే దేనికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి? చైల్డ్ క్లాసులకి డైరెక్ట్‌గా క్రియేట్ చేయాలి. క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఈచ్ కేస్ ఎక్స్‌ప్లిసిట్‌లీ. ప్రతి కేస్‌కి కూడా మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. స్పెల్ చెక్కా? పాలిమార్ఫిజం కరెక్టే కదా! రైట్. సరే. ఇప్పుడు చూద్దాం. సో, చాయిస్ ఇఫ్ చాయిస్ డబుల్ ఈక్వల్స్ టు 1 అయిందనుకోండి. నేను ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఈక్వల్స్ టు న్యూ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. అయిపోయింది అంతే. ఎక్స్‌ప్లిసిట్‌గా మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అదే ఇంతకుముందు ఏం చేసాము అంటే చెప్తాను చూడండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఆ డ్రాబ్యాక్స్ అనేవి మీకు అర్థమవుతాయి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. అంటే ఎప్పుడైతే ఎండ్ యూజర్ 1 అని ఎంటర్ చేశాడో చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్‌కి మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఈ కేస్‌కి. చేసిన తర్వాత ఏం చేయాలి మీరు?
చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్తో మీరు ప్రాసెస్ పేమెంట్ మెథడ్ని కాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 150.75 అని ఇచ్చారు, సమ్ వాల్యూ ఇచ్చారు, అయిపోయింది. ఈ కేసు అయిపోయింది కదా. ఓకే, తర్వాత ఒక కేసు, 2 కేసులు అంటే ఇఫ్ ఎల్ సరిపోద్ది, ఓన్లీ ఒక కేసు అయితే ఇఫ్ సరిపోద్ది. మల్టిపుల్ కేసెస్ అయితే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేటర్ కావాలంటే సింగిల్ ఇఫ్, సింగిల్ ఎల్స్, మల్టిపుల్ ఎల్స్ ఇఫ్స్. ఓకే, టు చెక్ ద, అంటే ఇది స్విచ్ కేస్కి కాస్త ఆల్టర్నేటివ్ అనమాట. సరే, సో చాయిస్ =2 అయింది అనుకోండి కేసు. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం? పేపాల్ పేమెంట్. ఓకే, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. పేపాల్ పేమెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. పేపాల్ పేమెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్తో నేను మళ్ళీ ప్రాసెస్ పేమెంట్ మెథడ్ని కాల్ చేశాను. ఓకే, సేమ్ వాల్యూ 150.75. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకొక ఎల్సిఫ్లో మళ్ళీ ఇంకొక కేసుని నేను చెక్ చేస్తున్నాను. ఎల్సిఫ్ చాయిస్ =3 అయితే ఓకే, గూగుల్ పే పేమెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ గూగుల్ పే పేమెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఈ రెఫరెన్స్ వేరియబుల్తో మళ్ళీ నేను ఏ మెథడ్ని కాల్ చేస్తున్నాను? ప్రాసెస్ పేమెంట్ మెథడ్నే కాల్ చేస్తున్నాను. ఓకే, సో 150.75 అని వాల్యూ ఇచ్చాను. సో మల్టిపుల్ ఎల్సిఫ్స్ ఉన్నాయి డెఫినెట్గా. ఇవన్నీ ఏ కేసెస్ అంటే ఏ కేసెస్ యాక్సెప్ట్ చేయకపోతే, అంటే ఎండ్ యూజర్ ఈ 1 కానీ 2 కానీ 3 కానీ పాస్ చేయకపోతే డిఫాల్ట్ కేసుగా ఇది కన్సిడర్ చేసుకుంటాం. సిస్టమ్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్వాలిడ్ చాయిస్. ఓకే, ఇన్వాలిడ్ చాయిస్ ఏదైనా తప్పు ఎంటర్ చేస్తే మనం డిఫాల్ట్గా మనం దేనికి అలౌ చేస్తున్నాం? డిఫాల్టింగ్ టు క్రెడిట్ కార్డ్ పేమెంట్ అని మనం రాస్తున్నాం. సో దాని ప్రకారం మనం ఏం చేయాలి? ఇది మళ్ళీ నేను కాపీ చేస్తున్నాను. కంట్రోల్, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది, మళ్ళీ నేను కాల్ చేశాను సేమ్. సో ఇదనమాట. ఇది నేను ఇప్పుడు రన్ చేస్తే హ్యాపీగా రన్ అవుతుంది, నో ప్రాబ్లం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అన్నాను అనుకోండి, ప్రాసెసింగ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్. ఓకే, మళ్ళీ రన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 అన్నాను అనుకోండి, ప్రాసెసింగ్ పేపాల్ పేమెంట్. అంటే ప్రాబ్లం బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మీరు ఎన్నిసార్లు మెథడ్ని కాల్ చేశారు సార్? ప్రీవియస్గా ఒకటేసారి మెథడ్ని కాల్ చేశారు. కానీ ఇక్కడ చూడండి, ప్రతి కేసుకి ఎక్స్ప్లిసిట్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ప్రతి కేసుకి ప్రాసెస్ పేమెంట్ మెథడ్ని కాల్ చేస్తాం జరుగుతూ ఉంది. ఓకే, అంటే ఏంటి? డూప్లికేషన్, కోడ్ డూప్లికేషన్. అంటే ఏదైతే ప్రాసెస్ పేమెంట్ మెథడ్ని మనం రిపీటెడ్గా కాల్ చేస్తున్నామా లేదా? ఫర్ ఈచ్ స్పెసిఫిక్ చైల్డ్ క్లాస్. అంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్ చైల్డ్ క్లాస్కి ప్రాసెస్ పేమెంట్ మెథడ్ని కాల్ చేస్తున్నాము. పేపాల్ పేమెంట్ ఈ కేస్కి ప్రాసెస్ పేమెంట్ మెథడ్ని కాల్ చేయాలి. ప్రతి కేస్కి కూడా ఆ రెఫరెన్స్ వేరియబుల్స్తో మనం ప్రాసెస్ పేమెంట్ మెథడ్ని కాల్ చేయాల్సిందే. అలా రిపీటెడ్గా కాల్ చేయటం వల్ల కోడ్ అనేది డూప్లికేట్ అవుతుందా లేదా? ద కాల్ టు ప్రాసెస్ పేమెంట్ ఈజ్ రిపీటెడ్ ఫర్ ఈచ్ స్పెసిఫిక్ చైల్డ్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ పేమెంట్ లాజిక్ చేంజ్ అయింది అనుకోండి. ఒకవేళ ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్ ఓకే లాజిక్ అనేది చేంజ్ అయింది అనుకోండి, మల్టిపుల్ ప్లేసెస్లో మనం అప్డేట్ చేయాలా లేదా? ఇఫ్ ద ప్రాసెస్ పేమెంట్ లాజిక్ చేంజెస్ ఇట్ మస్ట్ బి అప్డేటెడ్ ఇన్ మల్టిపుల్ క్లాసెస్. అన్ని క్లాసెస్లో కూడా మనం అప్డేట్ చేయాలి కదా, అదొకటి ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే హార్డ్ కోడెడ్ క్లాస్ డిపెండెన్సీస్. ఓకే, ప్రతి పేమెంట్ మెథడ్లో ఈచ్ పేమెంట్ మెథడ్ రిక్వైర్స్ ఎక్స్ప్లిసిట్ ఇన్స్టాన్షియేషన్. ప్రతిసారి కూడా మనం ఎక్స్ప్లిసిట్గా మనం ఈ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల టైట్ కప్లింగ్ అవుతుంది అనమాట, విచ్ ఇంక్రీజెస్ కప్లింగ్ బిట్వీన్ ద టైట్ కప్లింగ్. ఓకే, ఆ క్లాస్ లేకపోతే ఈ క్లాస్ని రన్ చేయలేము అన్నట్టు, ఇంక్రీజ్ అవుతుంది టైట్ కప్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ పేమెంట్ మెథడ్ని యాడ్ చేయాలనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? న్యూ క్లాస్ని యాడ్ చేయాలి, న్యూ ఎల్సిఫ్ని యాడ్ చేయాలి. దానివల్ల ఏంటంటే దిస్ బికమ్స్ కంబర్సమ్. నెంబర్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రతిసారి యాడ్ చేయటం అనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే
ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్ అనమాట. ఓకే. ఇఫ్ ఎల్స్ స్ట్రక్చర్ బికమ్స్ మోర్ క్లట్టర్డ్ అండ్ ఎర్రర్ ప్రోన్. మనం ఇఫ్ ఎల్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ఇట్లా వెళ్తే ఇవంతా కూడా ప్రాబ్లం అవుతుంది. మరి పాలిమార్ఫిజం ఎలా సాల్వ్ చేసింది ఈ ఇష్యూస్ని? పాలిమార్ఫిజం ఎలా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేసుకున్నాం. పాలిమార్ఫిజం ఎలా ఇష్యూ చేసిందంటే యూజింగ్ ద పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్, ఓకే, ఇట్ అలౌస్ యూ టు అసైన్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. పేమెంట్ ఈక్వల్ టు న్యూ క్రెడిట్ కార్డ్, పేమెంట్ న్యూ పేపాల్ పేమెంట్, పేమెంట్ న్యూ గూగుల్ పే పేమెంట్. ఇట్లా అంటే మనం పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ని డైరెక్ట్గా చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్కి అసైన్ చేసాము. పాలిమార్ఫిజం వల్ల విత్ పాలిమార్ఫిజం ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్ని మనం ఒకటేసారి కాల్ చేసాం. లాజిక్ ఫర్ కాలింగ్ ప్రాసెస్ పేమెంట్ రిమైన్స్ ద సేమ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద పేమెంట్ మెథడ్. అది ఏ పేమెంట్ మెథడ్ అయినా మనం ప్రాసెస్ పేమెంట్ మెథడ్ని ఒకటేసారి కాల్ చేసాం. పాలిమార్ఫిజం అప్పుడు ఇదిగోండి ఇది. న్యూ పేమెంట్ మెథడ్స్ని యాడ్ చేయడం కూడా చాలా ఈజీ. ఏముంది, ఒక సింపుల్ క్లాస్ డిఫైన్ చేసుకుంటాము, దట్ ఎక్స్టెండ్స్ పేమెంట్, ఆ తర్వాత ఆ కేసుకి వెళ్ళి ఆ కేసు రాసుకుంటాం. అఫ్ కోర్స్ ఎల్సిఫ్లో కూడా అంతే, బట్ కంపేర్ టు లైక్ వాట్ ఇట్ ఈస్ సమ్ వాట్ బెటర్. సో అల్టిమేట్గా నేనేం చెప్తున్నాను, వితౌట్ పాలిమార్ఫిజం ఒక 10 పేమెంట్స్ మెథడ్ని యాడ్ చేయాలనుకోండి, విల్ టర్న్ ద ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఇంటూ ఏ లాంగ్, అదొక మెస్ లాగా ఉంటుంది అనమాట. అంటే కోడ్ అనేది గ్రో అవుతా ఉందనుకోండి, అన్ని ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ చూసేసరికి అది లాంగ్ అవుతుంది అనమాట, మెస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మెయింటెనెన్స్ అనేది నైట్ మేర్ లాగా ఉంటుంది. ఆ లాజిక్లో ఏమైనా చేంజ్ చేయాలనుకోండి, ప్రతి ఇఫ్ ఎల్స్ బ్లాక్లో కూడా మనం అప్డేట్ చేసుకుంటా ఉండాలి. సో కానీ పాలిమార్ఫిజం అప్లై చేయడం ద్వారా ఏమవుతుంది, బిహేవియర్ అనేది డైనమిక్గా డిసైడ్ అయ్యింది రన్ టైంలో. దానివల్ల కోడ్ ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్, స్కేలబుల్, మెయింటైన్ కూడా ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, సేమ్ అప్లికేషన్ని మనం పాలిమార్ఫిజం ద్వారా చేసాం ప్రీవియస్ సెషన్లో. అదే ఎగ్జాంపుల్ని, అదే పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్ని వితౌట్ పాలిమార్ఫిజం ద్వారా చేసినప్పుడు మీకు డ్రాబ్యాక్ ఏంటనేది అర్థం కావడం కోసం సేమ్ ఎగ్జాంపుల్ని రీడిఫైన్ చేశాను వితౌట్ పాలిమార్ఫిజంతో. దాని తర్వాత నేను ఐ ట్రై టు లైక్ కూడా ఎక్స్ప్లెయిన్ ద డ్రాబ్యాక్స్ వితౌట్ పాలిమార్ఫిజం అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ విత్ పాలిమార్ఫిజం. ఓకే, సో ఇంతటితో పాలిమార్ఫిజం కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ సెషన్లో నేను నెక్స్ట్ ఊప్స్ ప్రిన్సిపల్స్, ఇప్పుడు వరకు ఇన్హెరిటెన్స్ కంప్లీట్ చేసాము, పాలిమార్ఫిజం కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాము. ఓకే, పాలిమార్ఫిజం కాన్సెప్ట్లో మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కంపైల్ టైం పాలిమార్ఫిజం, రన్ టైం పాలిమార్ఫిజం. ఇంకా 2 ఉన్నాయి, ఎన్క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్. వాటి గురించి కూడా క్లియర్గా మనం విల్ ట్రై టు లైక్ డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఓకే, సో థ్యాంక్ యూ, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. అదొక్కటే మీరు చేసే నాకు మంచి పని. ఓకే, థ్యాంక్ యూ ఆల్.